ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియచేస్తూ మీ నిమిత్తము ప్రతి నిత్యము ప్రార్థన చేస్తున్నాము అని తెలియచేయడానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాము. ఈ యొక్క పరిచర్య మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు తెలియపరచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ఈ ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషాలు దేవాది దేవుణ్ణి మహిమ పరచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. చెబుదాం, దేవానికి స్తోత్రం 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 తెలియచేద్దాం. ఆ సృష్టికర్త అయిన దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. ఆయన సజీవుడైన దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. మన యొక్క విమోచకుడైన దేవుడండి, మనల్ని విడిపించగలిగిన దేవుడు. ఈ రోజున నీ స్థితి, నీ పరిస్థితి, ఎట్లాంటి ప్రయాణము గుండా వెళ్ళిన నిన్ను ఎరిగిన దేవుడు, సంపూర్ణముగా నిన్ను గుర్తించగలిగిన దేవుడు, నీ స్థితిని, పరిస్థితిని మార్చగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ హృదయాలు తెరవబడినట్లయితే, మీ మనస్సులు తెరవబడినట్లయితే, ఆ సజీవుడైన దేవునికి హృదయపూర్వకంగా మన పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో మనము స్తుతించినట్లయితే, ఇదిగో మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనల్ని గొప్ప చేసే దేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మన స్వరాలు తెరవబడి, మన మనస్సులు ప్రభువుకి అనుకూలముగా, మరి దేవునికి మహిమార్థముగా మనకు దీవెనకరంగా మలుచుకున్నట్లయితే, ఆ దేవాది దేవుడు మనల్ని సంపూర్ణముగా దీవించబోతూ ఉన్నాడు, మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. కనుక ఏ ఒక్కరూ మౌనముగా ఉండకుండా ఇదిగో ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, మీరిచ్చిన ఆయుష్ కొరకు, మీరిచ్చిన ఆరోగ్యము కొరకు, ప్రభువా మీరు అనుగ్రహిస్తున్న నెమ్మది కొరకు నీకు స్తోత్రాలు 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 తెలియచేద్దామా. ఏ మంచి లేని మనలను, ఏ యోగ్యత లేని మనలను ఆయన ప్రేమిస్తూ, ఆయన కనికరిస్తూ విమోచిస్తున్న దేవుడు. ఇదిగో ఆయన మనలను పేరు పెట్టి పిలిచిన దేవుడు, మనల్ని సొత్తైన ప్రజలుగా, తన స్వజనులుగా, తన రక్తాన్ని ధారపోసి మనల్ని ఎన్నిక చేస్తూ ఉన్న దేవుడు. కనుక ఇదిగో ఆ దేవునికి, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవునికి, నీ కొరకు దిగివచ్చిన దేవాది దేవునికి మనము ప్రార్థన చేసినట్లయితే, మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినట్లయితే, ఇదిగో ఈరోజు మొదలు ప్రభు మన జీవితంలో అద్భుతములు చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. ఆయన మనకు తోడుగా, నీడగా ఉండే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతిద్దాం. మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ బలముతో ఆ దేవాది దేవుణ్ణి గొప్ప చేద్దాం. దేవానికి స్తోత్రం 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 అని తెలియచేద్దామా. దేవానికి స్తోత్రాలని ప్రతి ఒక్కరం దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలని తెలియచేద్దామా. మనకున్న శ్రమలలో మనల్ని విడిపించే దేవుడు, ఇదిగో మన పక్షముగా నిలబడే దేవుడండి. ఇదిగో మనం ఆయనతో మనం ఉండులాగున పరిశుద్ధాత్మ పూర్ణుడిగా, వాక్య స్వరూపి అయిన దేవుడిగా మనతో నిత్యము నిలిచే దేవుడు, ఆయన ప్రణాళికలో మనల్ని నిలబెట్టే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా మనం ప్రభువుని ప్రార్థన చేద్దాం, ప్రభువుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవానికి స్తోత్రం 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 అని తెలియచేస్తూ
నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, నీ రక్తములో మమ్ములను కడిగినందుకు నీకు స్తోత్రాలు తెలియచేస్తూ, నీ సొత్తైన బిడలముగా, నీ స్వాస్థ్యమైన బిడలుగా తండ్రి మమ్ములను ఎన్నిక చేసినందును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. మా యొక్క శ్రమలలో, మా నిందలలో, మా అవమానములో మేము ఉంటూ ఉండగా ప్రభువా మమ్మల్ని విడిపించే దేవుడవని, మమ్మల్ని నీవు విమోచించగలిగిన గొప్ప దేవుడవు నీవేనని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ రక్తములో కడిగినందును బట్టి, మాకు ఇస్తున్న ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి నీకు స్తోత్రాలు స్తోత్రాలు తెలియచేస్తూ, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి మమ్ములను నీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభువా ఈ యొక్క ముందున్న సమయాన్ని నీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా మలచమని సర్వశక్తి కలిగిన యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాము. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యమును ధ్యానించబోతూ ఉండగా కొద్ది నిమిషాలు మరి వాక్యమై ఉన్న దేవుడు మనందరితో మాట్లాడబోతూ ఉండగా మన ప్రాణ, ఆత్మ, దేహములను దేవుని సన్నిధానములో తనకు మహిమకరంగా, మనకు దీవెనకరంగా ఉండునట్లు హల్లెలూయా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెషయా రాసిన గ్రంథము
43వ అధ్యాయము మొదటి వాక్యాన్ని ధ్యానించుకుందాము. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడనగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఇచ్చున్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలుచుయున్నాను, నీవు నా సొత్తు. ఆమెన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు తన వాక్యము అనే ప్రత్యక్షతను ధరించుకొని మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడనగు యెహోవా, నిన్ను నిర్మించిన వాడు అయిన దేవుడు, భయపడకుము, పేరు పెట్టి పిలిచియున్నాను, నీవు నా సొత్తు అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మనం గమనించినట్లయితే యాకోబు మోసగాడుగా ఉన్నప్పుడు ఈ యొక్క సమస్త సృష్టిని నిర్మించిన సృష్టికర్త అయిన దేవుడు యాకోబును దర్శించి తన సొంత స్వజనులుగా, జనాంగముగా ఇశ్రాయేలును ఏర్పరిచి ఉన్న దేవుడు, మరి పాపముల నుంచి, శాపముల నుంచి విడిపించి విమోచించగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ రోజున ఆ దేవుడు మరి యాకోబు వలె మోసము మనలో ఉంటూ ఉండగా ఆయన మనల్ని దర్శించి ఇశ్రాయేలుగా తన రక్తాన్ని ధారపోసి తన యొక్క స్వజనులుగా మార్చిన దేవుడు మనకు తోడుగా ఉంటూ ఉన్నాడు. కనుక నీవేమాత్రము భయపడకు. ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచి తన సొత్తుగా మార్చుకున్న దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో మన సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని విమోచించగలిగిన దేవుడు మన తోడుగా ఉండి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవేమాత్రము భయపడవద్దు, నీవు నా సొత్తు. ఆమెన్. ఈ రోజున ఒకవేళ నీ జీవితములో నీకున్న శ్రమలను బట్టి, నీకున్న ఇరుకులను బట్టి నీవు భయపడుతూ ఉన్నావా? అయితే నిన్ను నిర్మించిన దేవుడు, నిన్ను రూపించిన దేవుడు నీ కొరకు తన ప్రాణాన్ని ధారపోసి నీకున్న ప్రతి వ్యాధి నుంచి, బలహీనతల నుంచి నిన్ను విమోచించిన దేవుణ్ణి నీవు హృదయపూర్వకంగా నీవు ప్రార్థన చేసినట్లయితే, నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో ఆ దేవుణ్ణి నీవు ప్రార్థన చేసినట్లయితే, ఇదిగో నీవేమాత్రము భయపడని అవసరత లేదు. ఆయన తన సొత్తుగా నిన్ను తిరిగి చేసుకొని నిన్ను విడిపించి విమోచించడానికి చాలిన దేవుడిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు అని తెలియజేయడానికి నేనెంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఏమాత్రము భయపడకుండా ఆ ప్రభు మనల్ని సొత్తుగా చేసినందుకు హృదయపూర్వకంగా దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు అని తెలియచేస్తూ మనసారా ప్రభుని మనము స్తుతిద్దాము, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, దయగలిగిన దేవా, కృపను వెల్లడిపరిచే దేవుడవు, వ్యక్తపరిచే దేవుడవు తండ్రి.
అయా ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయములో తండ్రి యాకోబు వలె మాలో ఒకవేళ మోసం ఉన్నను తండ్రి, అయా సృష్టికర్త అయిన దేవుడిగా ప్రభువా నీ రక్తాన్ని నీవు ధారపోసి నీ మహిమంతటిని నీవు తండ్రి విడిచిపెట్టి మమ్మల్ని విడిపించి విమోచించిన గొప్ప దేవుడవని నీకు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువా మమ్మల్ని సొత్తైన ప్రజలుగా నీవు నా సొత్తు, నీవేమాత్రము భయపడకుమా అని తండ్రి వాగ్దానము చేసిన దేవానికి స్తోత్రాలు తెలియచేస్తూ ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి అయా నాతో మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు తెలియచేస్తూ వాక్యము ద్వారా మీరు మాట్లాడి బలపరిచినందుకు నీకు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఎంతమంది అయితే తండ్రి ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో, ఈ వాక్యములో పాలు పంపులు పొందుకుంటున్నారో ప్రతి ఒక్కరిని ప్రభువా పేరు పేరు వరుసన తండ్రి మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. అయా మరి ప్రతి ఒక్కరు ఏ ఏ పరిస్థితుల గుండా వెళుతున్నారు, ఏ ఏ భయాల గుండా వెళుతున్నారో ప్రభువా, వారందరి భయములను తీసివేసి ప్రభువా నీ సొత్తైన ప్రజలుగా నీవు మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆర్థిక పరిస్థితులను తండ్రి అయా నీ మహిమ ఐశ్వర్యములో నుంచి తండ్రి అయా మీరు ఆశీర్వదించమని, అయా అనారోగ్య పరిస్థితుల నుంచి ప్రభువా మీరు స్వస్థత కలుగచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయా సమాధానము లేని నెమ్మది లేని బిడలను తండ్రి మీరు జ్ఞాపకము చేసుకొనమని ప్రార్థన చేస్తూ అయా యొక్క ప్రాముఖ్యమైన సమయంలో నీ బిడలైన ప్రతి ఒక్కరిని ప్రభువా నీ చేతులకు అప్పగించుకుంటూ అయా ప్రభా నీ ఎదుట జరిగిస్తున్న ఈ పరిచర్య ప్రభా నీకు మహిమకరంగాను మాకు దీవెనకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా తండ్రి మీరు మార్చమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క బేతేల్ పరిచర్యను తండ్రి అయా కుడి వైపున ఎడమ వైపు ముందు వెనుక నలు దిశల తండ్రి మీరు వ్యాపింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. అడుగుపెట్టు ప్రతి స్థలములో తండ్రి నీ కార్యములను మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. అయా ప్రాముఖ్యముగా జరిగించిన ఈ యొక్క ప్రార్థనను బట్టి అయా మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు 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 తెలియచేస్తూ సమస్త మహిమ సమస్త ఘనత నీ ఉన్నతమైన నామానికి తెలియచేస్తూ సర్వశక్తి కలిగిన యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తూ నీ నామములో పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. తండ్రి కుమార త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడై ఆశీర్వదించునుగాక. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ ఆల్. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమెన్.